ఇక్కడ మా పాప చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఒక ఫన్నీ వీడియో పెట్టానండి. ఎందుకు షేర్ చేశానంటే, చిన్నప్పుడు ఎవరైనా అంత స్పష్టంగా ఏమీ మాట్లాడరు, ఏం మాట్లాడుతున్నారో కూడా చాలామందికి అర్థమయ్యేది కాదు. నాకు మాత్రం అర్థమయ్యేది. బట్ తర్వాత వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత దాని భగవద్గీత నేర్చుకోవటం మొదలుపెట్టాక శ్లోకాస్ చాలా స్పష్టంగా తెలుగు చాలా బాగా చెప్పగలుగుతుంది. నాకు అందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మేడం కూడా రోజు క్లాస్లో మెచ్చుకుంటారు, చాలా స్పష్టంగా చెప్తున్నావు అమ్మ, బాగా చెప్తున్నావు అని చెప్పి. సో నేనేం చెప్తానంటే, పిల్లలకి మనం భగవద్గీత కానీ, భాగవతం, రామాయణం, మహాభారతం ఈ పురాణాలు నేర్పించడం వల్ల అది నేర్చుకోవటమే కాదు, దాంట్లో ఉన్న వాల్యూస్ తెలుసుకుంటారు. ఇంకా వాళ్ళ స్టడీస్ మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ పెరుగుతుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదశర్షం క్షమస్వమే జపాకుసుమ సంకాశ కాశపేయం మహాజితిం తమోరిం చక్కగా పడుతున్నాడు. రోజు శ్లోకాలు చెప్పేటప్పుడు ఇండివిజువల్ గా వచ్చినప్పుడు చక్కగా ఎంత ముచ్చగా వస్తున్నాడండి. ఏం థాట్స్ ఉండవు కదా, ప్యూర్ గా